మంచి ఫలితం రావాలంటే, అంటే అనుకున్న ఫలితం రావాలంటే, వృద్ధికరమైనటువంటి ఫలితం రావాలి అంటే, తప్పనిసరిగా ధైర్యంగానే ఆలోచించాలి. ధైర్యంగానే నిర్ణయించాలి కూడా. అంటే ఏ నిర్ణయానికైనా, ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యం దాని వెనక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫలితం మంచిగా ఉంటుంది. వృద్ధికారకంగా ఉంటుంది. అభివృద్ధికారకంగా ఉంటుంది. చేత ఏదైనా ఒక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒక సంకట పరిస్థితి గానీ, క్లిష్ట పరిస్థితి గానీ మనం ఉన్నట్లయితే, అక్కడ మనల్ని వెనక్కి రాగే కొన్ని ఆలోచనలొస్తూ ఉంటాయి. ముందుకు తీసుకెళ్ళే కొన్ని ఆలోచనలొస్తూ ఉంటాయి. వాటి రీజన్స్ అవి చెబుతూ ఉంటాయి మనసులో. ఇదంతా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. వెనక్కి రావడానికి కారణాలు అవి చెప్తూ ఉంటాయి మనసు. 2 కారణాలు చెప్తూ ఉంటుంది. 2 కారణాలు మనసులో ఉంటాయి. అలాగే ముందుకెళ్ళడానికి కారణాలు చెప్తూ ఉంటాయి. అనేక సన్నివేశాలు అవి ముందుకొస్తూ ఉంటాయి. అనేక సన్నివేశాలు ఇవి వస్తుంటాయి. నిర్ణయాల్లో ఫెయిల్ అయిన విషయాల్ని కొన్ని విషయాలు మనసు ముందుకు తెస్తూ ఉంటుంది. అలాగే నిర్ణయం తీసుకొని విజయం సాధించిన కొన్ని విషయాలు తెస్తూ ఉంటుంది. అయితే ఆ సందర్భంలో, ఆ సన్నివేశంలో దేని వైపున మనం ఉంటాము అన్నదే ప్రధానం. అంటే ధైర్యంగా వెళ్ళటం అనే దాంట్లో ముందుంటామా? లేకపోతే పిరికిగా వెనక్కి వెళ్ళడం అనే విషయం మీద మనం ఉంటామా అన్నది చాలా ప్రధానం. 2 విషయాలు కూడా ముందుకొస్తూ ఉంటాయి. కాన్షియస్ మైండ్‌లోకి సబ్‌కాన్షియస్ మైండ్ పంపించేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలు ముందుకొస్తుంటాయి. దానికి సంబంధించిన విషయాలు ముందుకొస్తాయి. అంటే ధైర్యంగా మనం వెళ్ళిన పరిస్థితుల్లో విజయాలు సాధించిన విషయాలు ముందుకొస్తూ ఉంటాయి. అలాగే మనం పిరికిగా జీవితంలో ఫెయిల్ అయిన విషయాలు ముందుకొస్తూ ఉంటాయి. అయితే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? మనము దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అసలు మనమనే ఆహ్, మన ఓటు మనం దేనికి వేస్తున్నాము? మన ఆలోచన, మన మద్దతు దేని మీద ఉంది? అనే దాని మీద ప్రధానంగా మనసు ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి. మనము అనేది ఎవరి పక్షాన ఉన్నాము 2 వస్తూ ఉంటాయి. ఇవి వస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. ఈ అనుభవాలు వస్తుంటాయి, ఆ అనుభవాలు వస్తుంటాయి. ఈ విజయాలు వస్తుంటాయి, అపజయాలు వస్తుంటాయి. ఈ సందర్భంలో మనం ఎటువైపు ఉన్నాము? మనం దేని వైపు మొగ్గు చూపుతున్నాము? అనేది మనసు ప్రధానంగా తీసుకొని, రెండో దాన్ని తగ్గిచ్చేసి, అంటే మనం ప్రధానంగా దేన్ని భావిస్తే అదే. మనం పిరికితనాన్ని ప్రధానంగా భావిస్తుంటే దానికి సంబంధించి మరింత ఎక్కువొస్తుంటాయి. మనం ధైర్యానికి ఓటేద్దాం అనుకుంటే, ధైర్యానికి మన మద్దతు తెలియజేస్తాం అనుకుంటే, దానికి సంబంధించినవి ఇంకా వస్తూ ఉంటాయి. మనం దేని వైపున ఉన్నామన్నది చాలా ప్రధానంగా మనం చూసుకోవాలి. మనం ధైర్యం వైపున ఉన్నామా? పిరికితనం వైపున ఉన్నామా? అనేది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలక్కడ. మన మద్దతు ఎవరికున్నది అనే విషయాన్ని స్పష్టంగా మనం ఉండగలిగితే, దానికి సంబంధించిన విషయాలే ముందుకొస్తూ ఉంటాయి. ఫైనల్‌గా ఏ విషయాన్నైతే మనం ప్రధానంగా భావించామో, మన మద్దతు ఏ విషయానికుందో, దానికి సంబంధించిన నిర్ణయమే జరుగుతుంది. అంటే పిరికితనంగానే మనం ఆలోచిస్తుంటే, నిర్ణయం దానికి సంబంధించే జరుగుతుంది. మనం ధైర్యంగా ఆలోచిస్తూ, ధైర్యంగా మన మద్దతు ధైర్యానికి తెలియజేస్తే, దానికి సంబంధించిన నిర్ణయం జరుగుతుంది. సంతోషకరమైన ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. అంటే మన అల్టిమేట్ గోల్ సంతోషంగా ఉండటం. ఒక సన్నివేశంలో గాని, ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో గాని, సంతోషం మన టార్గెట్ అయితే తప్పనిసరిగా, తప్పనిసరిగా ధైర్యంగానే మనం ఆలోచించాలి. మన మద్దతు ధైర్యానికే తెలియజేయాలి. మన ఆలోచనల విధానం ధైర్యం వైపుగానే ఉండాలి. ఉన్నట్లయితేనే మన ఫలితం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. 2 వస్తాయి. మనం ఎటువైపున ఉన్నాము? మన మనసులో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? దేన్ని ముఖ్యంగా భావిస్తున్నాము? ఎటువైపున మనం ఉండబోతున్నాము? ఎటువైపు ఉండాలి? అనే ఆలోచన విధానమే మనసు ఎటువైపు మొగ్గుతుందనేది మనకి తెలిసిపోతుంది. అంచేత ఎటువంటి సన్నివేశంలోనైనా, ఎటువంటి సందర్భంలో అయినా, ఎటువంటి క్లిష్టమైన సందర్భాల్లో అయినా, కష్టమైన సందర్భంలో అయినా, నిర్ణయం తీసుకునే సందర్భాల్లో కూడా మనము మన మద్దతు ధైర్యానికి తెలియజేయాలి. ధైర్యం వైపుగానే మనం ఆలోచించాలి. ఆలోచిస్తే దానికి తగ్గట్టు ఆలోచనలొస్తాయి. మనసు దాని మీదే కాన్సంట్రేట్ అవుతుంది. అప్పుడు ధైర్యానికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో మనసులో ధైర్యం పెరుగుతుంది. ఫలితం సంతోషంగా ఉంటుంది. ఫలితం పాజిటివ్‌గా ఉంటుంది.
ఫలితం ఆనందాన్ని కలగజేస్తుంది. అంతేగాని మన ఏ మాత్రమైన అటువైపు ఆలోచించామా అన్నట్లయితే అవి పెరిగిపోతూ ఉంటాయి. మనసు దాని వెనక పరిగెట్టేస్తుంది. ఫలితం విచారంగా మారే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంచేత ఏ నిర్ణయానికైనా, ఏ సన్నివేశంలోనైనా, ఎక్కడైనా ధైర్యము ఉండి తీరాలి. దానికి మనం మద్దతివ్వాలి. దాన్ని ప్రాధాన్యంగా భావించాలి. అప్పుడు మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సంతోషం ఇచ్చే ఫలితాలొచ్చే అవకాశం ఉంది. జీవితంలో ఆత్మవిశ్వాసం పెరిగే సందర్భం ఉంటుంది. జీవితంలో మనపైన మనకి నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా సాధించగలమన్న విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఆయా సందర్భాలు. అంచేత ఏదైనా ఒక క్లిష్టమైన సందర్భంలో, కష్టమైన సందర్భంలో మన ఆలోచనా విధానం 2 వస్తూ ఉన్నప్పుడు మన మద్దతు ధైర్యానికే తెలియజేయాలి అని మనం నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం ఖచ్చితంగా ఉన్నట్లయితే మనసు ఆ విషయాన్ని తీసుకుని ధైర్యానికి సంబంధించిన విషయాల్నే ముందుకు ప్రాసెస్ చేస్తుంది, ముందుకు పంపిస్తుంది. ధైర్యమైన ఆలోచనలొస్తాయి. ధైర్యమైన ఆలోచనలతో ధైర్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా ఫలితం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, వృద్ధికారకంగా ఉంటుంది. అంచేత ఈ సందర్భంలో మనం తప్పనిసరిగా క్లిష్టమైన సందర్భాల్లో ప్రాధాన్యత అనేది మనం ఆలోచించాలి. మనం ఎటువైపు ఉన్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకన్నా కూడా మనసు ఎక్కువ తీసుకుంటుందనే విషయాన్ని గ్రహించాలి. మనకన్నా కూడా సూక్ష్మంగా మనసు ఆలోచిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. మనం తడబడాయిస్తూ ఉన్నామో, ఖచ్చితంగా ఉన్నామో కూడా మనసు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఆయా సన్నివేశాల్లో ధైర్యంగా ఆలోచించడం వైపుగానే మనం ఉన్నట్లయితే, సూక్ష్మంగా కూడా మనం దానికి మద్దతిస్తూ ఉన్నట్లయితే, దాని వైపే మనం ఉన్నామని మనం నిర్ణయించుకోగలిగితే, మనం ఉండగలిగితే, సంపూర్ణంగా మనం అటువైపే ఉండగలిగితే, తప్పనిసరిగా మనసు కూడా ధైర్యం వైపుగానే ముందుకొస్తుంది. ఆహ్, ఆ జరిగే పనుల్లో గాని, ఆ తీసుకునే నిర్ణయంలో గాని, వ్యవహరించే వ్యవహారంలో గాని తప్పనిసరిగా ఫలితం మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, పాజిటివ్‌గా ఉంటుంది. ఆ ఫలితం ఆనందాన్ని కలగజేస్తుంది.